నేను ప్రకటిస్తున్న దేవుడు మాట్లాడేవాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు కళ్ళుండి చూసేవాడు, మనస్సుండి అర్థం చేసుకునేవాడు, నీ బలహీనతలు ఏమిటో తెలిసినవాడు, నీ కష్టాలు ఏమిటో కళ్ళారా చూసేవాడు, నీ కన్నీళ్లు తుడవడానికి సిద్ధంగా ఉన్నవాడు. నువ్వు ఎంత పాపిష్టివాడివైనా చేరదీయగలిగిన వాడు, చేర్చుకోగలిగిన వాడు. అంతేకాకుండా నీ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా మార్చగలిగిన వాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అనారోగ్యంతో అల్లాడిపోతున్న వాళ్ళు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? కుటుంబాన్ని కుప్పగూల్చుకున్న వాళ్ళు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పాపిష్టి అలవాట్లకు బానిస అయిపోయినటువంటి వాళ్ళు. ఎంతటి పాపివైనా, ఎంతగా చెడిపోయినా, ఎంత బలహీనమైన వ్యక్తివైనా బాగు చేసే దేవుడు ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఆ ప్రభువుని ఆశ్రయిస్తే చాలు, ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తే చాలు. దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు.